ఏడడుగుల బంధం పార్ట్ 144 రచన మీనాకుమారి గారు. కృష్ణవర్మ, శ్రావణి ఇద్దరూ కూడా అమ్మవారి ముందు నిలబడి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఉన్నారు. తల్లి, తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినా మన్నించి మా సంసారాన్ని సరైన దారిలో మేము నడిపించుకునేలా ఇవ్వమ్మా. జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి, అలాగే జ్ఞానం కలిగిన బిడ్డలను ప్రసాదించు. మా కుటుంబాలు జ్ఞానంతో వెలగాలి. అప్పుడు సంతోషం మాకు ఉంటుంది. నీ కాలి కింద నిలిచిన ఈ భూభాగాన్ని మొత్తం కూడా జ్ఞానంతో నింపాలి. సర్వే జన సుఖినో భవంతు అని ఇద్దరూ కూడా నమస్కరించుకున్నారు. కృష్ణవర్మ దంపతులు భక్తితో పెళ్ళంటే అల్లరి ఆటలు, ఆనందము, గొడవలు, ఒక స్పర్శ కోసం మరొకరు ప్రాణం పెడతారు. భార్యాభర్తలుగా మారేలోపు అనుకున్న కృష్ణవర్మ దంపతులకు పూర్తి జ్ఞానం అందించి భార్యాభర్తల బంధం వివరణతో వివాహం జరగడంతో మంచి మనసున్న ఆ దంపతుల ఇరువురి మనసులు జ్ఞానంతో నిండిపోయాయి. దామోదర వర్మ గారు చెప్పినట్లు అమ్మవారికి పట్టుచీర, మంగళసూత్రాలు, పసుపు, కుంకుమలు, గాజులు, పువ్వులు, పూలదండ అన్నీ రోజులుగా గుడిలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి కూడా పూర్తి బాధ్యతలు నిర్వహించారు. దామోదర వర్మ గారు గుడికి చందాగా కృష్ణవర్మ వివాహ మహోత్సవ సందర్భంలో 2,00,000 ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న పంతులు కొత్త జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వారి ఆశీర్వచనాలకు, వారి పాదాలకు నమస్కరించుకున్న కృష్ణవర్మ దంపతుల మనసు ఆనందంతో పొంగిపోయింది. రాగలిగిన వారు రాజశేఖర నిలయ కుటుంబ సభ్యులు, రాధికా నిలయం కుటుంబ సభ్యులు అందరూ వచ్చి అక్కడ అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. పట్టు చీరను అమ్మవారికి సమర్పించాము. ఇది దసరా మహోత్సవంలో కట్టిన విలువైన చీర. బంగారు నేతతో నేయించారు మీ తాతగారు. ఇదిగోమ్మా ఈ చీర నీకోసం అంటూ చీర, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ కూడా కనకదుర్గమ్మ అమ్మవారి గుడి పంతులు గారు అందజేశారు. అక్కడ పంతుళ్ళ భార్యలు కూడా ఉన్నారు. మొత్తం పంతులు 11 జంటలతో ఆశీర్వచనాలు తీసుకున్నారు కృష్ణవర్మ దంపతులు. వారికందరికీ పట్టుచీర, తాంబూలాలు, పసుపు, కుంకుమ, పూలు, దుర్గమ్మ దర్శనం, దుర్గా మల్లేశ్వరుని దర్శనం ఎంతో ఆనందాన్నిచ్చింది. అందరికీ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు అందుకున్నారు ఆనందంగా. కృష్ణవర్మ జంటను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడడానికి చాలా సంతోషంగా వచ్చారు. గుడి ప్రాంతంలో మెట్ల మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దుప్పట్లు, వస్త్రాలు, వారికి కావలసిన విషయాలన్నీ పట్టించుకొని సంతోషంగా వారిని మనసులోనే దీవిస్తున్నారు. ఇక అందరూ రాజశేఖర నిలయానికి బయలుదేరారు. అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా చేసి ఉంచారు. 11 మంది అందమైన అమ్మాయిలకు గోపికల వేషాలు వేసి ఆహ్వానం పలకడానికి, పన్నీరు చల్లడానికి, పూలతో అభిషేకించడానికి సిద్ధంగా ఉంచారు. దుర్గమ్మ దంపతులు రాజశేఖర నిలయం ముందు కూర్చొని ఉన్నారు. దేవిక, శ్రీనివాసరావు గారు పనివాళ్లతో అక్కడ ఉన్న కార్యక్రమాలు అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచారు. రాజశేఖర నిలయం విద్యుత్ దీపాలంకరణతో అందంగా మెరిసిపోతుంది. కృష్ణవర్మ, శ్రావణి ఫోటోలను ఇంటి ముందు రకరకాల డ్రెస్సులలో డిస్ప్లే అయ్యేలా అమర్చారు. అందరూ చూస్తూ ఆనందంగా ఉన్నారు. అప్పటి వరకు తను ఆడిపాడిన ఇల్లు. నూతన వధువుగా ఆ ఇంటికి భర్తతో చిటికెన వేలు పట్టుకొని వచ్చిన శ్రావణి సిగ్గుతో నిలబడింది భర్త పక్కన. ఏదో కొత్తగా అనిపించి, అలా ఉంటే కుదరదు వదినా, పేర్లు చెప్పాలి అన్నది నవ్వుతూ రవలి. పేరు చెప్పాలి కృష్ణవర్మ గారు అంటూ ధరణి, గీతిక అల్లరి. శ్రావణి స్నేహితులైతే కృష్ణవర్మ గారు పేర్లు చెప్పాలి అంటూ అల్లరి చెయ్యాలని సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజశేఖర నిలయంలో అడుగుపెట్టిన నూతన వధూవరులను గోపికలు వచ్చి పూలతో అభిషేకించి, గంధం, పన్నీరు చల్లి, సన్నాయి మేళం తాళాలతో వారి అడుగులు ఆ ఇంట్లోకి ప్రవేశించాయి. ఇక అక్కడ రాజా బావగారి పాదాలను కడిగాడు. రవివర్మ దంపతులు, గీతికా దంపతులు ఒకటే అల్లర్లు. ధరణి, గీతిక, రవలి, మురళి, రాజా, రవివర్మ, దేవ ఒకరేమిటి అందరూ అక్కడ ఉండిపోయారు. పేర్లు చెప్పమన్నారు. వివాహ మహోత్సవం కృష్ణవర్మ ఇంట జరగడంతో ఇప్పుడు శ్రావణి వాళ్ళ ఇంటి గుమ్మం దాటివలసి ఉంది కొత్త జంటకు. అందుకే ఏర్పాట్లు చాలా చక్కగా జరిగాయి. కృష్ణవర్మ నవ్వుతూ రాజశేఖర నిలయంలోకి వారికి ప్రియమైన కుటుంబ సభ్యుడిగా నా భార్య శ్రావణితో కలిసి వచ్చాను అని చెప్పారు నవ్వుతూ. అంతే, అమ్మాయిలందరూ చప్పట్లు కొట్టారు.
ఏం చెప్పారు కృష్ణవర్మ గారు. చాలా బాగా చెప్పారు" అంటూ అమ్మాయిలు చప్పట్లు కొట్టేశారు. "నా భర్త కృష్ణవర్మతో కలిసి వచ్చాను" అంటూ సిగ్గుపడుతూ చెప్పింది శ్రావణి. అందరూ నవ్వేసి చప్పట్లు కొట్టారు. గడప దగ్గర పాటలు పాడడానికి సిద్ధం చేశారు. వారు లేడీ సింగర్‌ని "రావమ్మ మహాలక్ష్మి రావమ్మ" అంటూ పాటలు పాడారు. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఆనాడు. అది ఒక పాట. బంగారు బొమ్మ రావమ్మ పందిట్లో పెళ్లి జరిగేనే అన్ని పాటలు పాడిన తర్వాత కొత్త జంటకు హారతులిచ్చారు. కృష్ణవర్మ తన జేబులో నుండి 4 ఉంగరాల బాక్సులను తీశారు బయటకి. ఒకేలాంటి ఉంగరాలు. అవి సీజెడ్ రాళ్లను వేసిన ఆ ఉంగరాలను హారతి పళ్ళెంలో పెట్టారు కృష్ణవర్మ. శ్రావణి నవ్వుతూ "ఇది ధరణి అక్కకు, ఇది గీతికకు, ఇది నాకు, ఇది రవలికి" అని చెప్పింది. "అమ్మో! ఎందుకు? ఎంత ఖరీదైన ఉంగరాలు" అంటూ నవ్వింది ధరణి. ఆయనకు మీరంతా అక్కా చెల్లెళ్ళలా అనిపించారట. కళ్యాణ వేడుకను కమనీయంగా, ఉత్సాహంతో జరిపించారు అని సంతోషంగా ఇస్తున్నారు. తీసుకోండక్కా అన్నది శ్రావణి నవ్వుతూ. శ్రావణి ధరణి వేలికి ఉంగరం తొడిగింది. ధరణి గీతిక వేలికి, గీతిక రవలి వేలికి. రవలి శ్రావణికి ఉంగరం తొడుగుతుంటే కృష్ణవర్మ తానే తీసుకొని శ్రావణి వేలికి తొడిగాడు. అందరూ నవ్వేశారు. రవివర్మ నెత్తిమీద ఒక టవల్ వేసుకొని "మరి నాకు" అంటూ ఆడగొంతుకతో అడిగారు. "అన్నయ్య మీరు మరీను" అని కృష్ణవర్మ అంటే నవ్వారు అందరూ. అంతే చప్పట్లు. అందరు నవ్వులు, ముచ్చట్లతో కొత్త జంటను లోపలికి ఆహ్వానించారు. దేవుడి గదిలోకి వెళ్లి కొత్త జంట భగవంతుడికి నమస్కరించుకున్నారు. ధనుంజయ్ గారు, దుర్గమ్మ గారు ఇద్దరూ కూడా అక్షింతలు వేసి కొత్త జంటను శుభమస్తు, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ దీవించారు. ధరణి మాట్లాడుతూ "రండి మనం కూడా నానమ్మ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుందామని" రవివర్మ, ధరణి ఇద్దరూ కూడా దుర్గమ్మ దంపతులు ఆశీర్వాదాలు తీసుకున్నారు. "శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు" అంటూ దీవించారు దుర్గమ్మ గారు నవ్వుతూ. "అబ్బా అమ్మమ్మ నాకు పాప కావాలి, పుత్రిక ప్రాప్తిరస్తు అని దీవించండి" అన్నాడు రవివర్మ. గీతిక, దేవ కూడా వచ్చి దుర్గమ్మ దంపతులకు నమస్కరించుకున్నారు. "అమ్మమ్మ గీతికకప్పుడే పిల్లలు కలగాలి అని దీవించకండి అమ్మమ్మ. డాక్టర్ సర్టిఫికేట్ ప్రాప్తిరస్తు అని దీవించండి" అని దేవ అనడంతో అక్కడందరూ నవ్వేశారు. ఇక శ్రావణి స్నేహితులు అందరూ వచ్చి శ్రావణి చుట్టూ చేరి "మా శ్రావణికి వచ్చిన భర్త చాలా బావున్నారు. ఆయనతో మేము రకరకాలుగా ఫోటోలు దిగాలి అనుకుంటున్నాం" అంటూ అల్లరి చేశారు. "ఏం అక్కర్లేదు" అన్నది శ్రావణి బుంగమూతి పెట్టుకొని. "మరి నా పెళ్లిలో ఎందుకే మా ఇంట్లో అందరూ ఫోటోలు దిగాలని అల్లరి పెట్టావు" అన్నది రాధ. "నేను దిగలేదు కదా" అన్నది శ్రావణి. ఇక అక్కడున్న కృష్ణయ్య విగ్రహానికి పారిజాత పుష్పం మాలలు వేసి దండం పెట్టుకున్నారు శ్రావణి దంపతులు. అతడి నుంచి కృష్ణయ్య చుట్టూ తిరుగుతూ కృష్ణుడి కోలాటం, పాటలు, డాన్సులు అన్నీ మొదలుపెట్టారు. గోపికల వేషాలు వేసుకున్న అమ్మాయిలు. అది వరకు లెక్కైతే శ్రావణి ఎంతో అల్లరి చేస్తూ గోపికలా కృష్ణుడి చుట్టూ తిరుగుతూ అల్లరిగా డాన్సులు వేస్తూ ఆటలు పట్టించేది. ప్రస్తుతానికి మరి కొత్త పెళ్లి కూతురు అందమైన ఆ దృశ్యాలు ఆనందంగా ఉన్నాయి. ధనుంజయ్ గారు ఎంతో సంతోషంగా చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ముఖంలో ఉన్న విషయానికి ఆనందపడుతున్న ఫీలింగ్స్ కనబడుతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా రికార్డ్ తీస్తున్నారు కాంపౌండర్. కృష్ణవర్మ దుర్గమ్మ దగ్గరికొచ్చి కూర్చున్నాడు. "మొత్తానికి భలే అందగాడివి. మా శ్రావణిని పెళ్లి చేసుకుంటావా?" "లేదో అనుకున్నాను. నాకే సిగ్గేస్తుంది బాబూ పెళ్లి కొడుకుగా కృష్ణవర్మని చూస్తుంటే" అన్నారు దుర్గమ్మ గారు సిగ్గుపడుతూ. "సరిపోయింది. సిగ్గుపడేది పడాల్సింది నేను, నువ్వు కాదే ముసలి" అంటూ శ్రావణి వాళ్ళ నానమ్మ నెత్తి మీద ఒకటి వేసింది. "అమ్మో! పడుచు పిల్లల్ని భర్త దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. నాలాంటి ముసల్ది మాట్లాడినా తన భర్తతో ఊరుకోవడం లేదు. ఓయమ్మో! శ్రావణి నీకెంత వయ్యారమే" అంటూ నవ్వారు దుర్గమ్మ గారు. అన్ని సంవత్సరాల తర్వాత భర్త శ్రావణి పెళ్లిలో లభించడం, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనలో కొత్త మార్పు రావడం దుర్గమ్మ గారి మనసు తేలిపోయినట్లు ఉంది ఆనందంతో. "కృష్ణ కృష్ణ కృష్ణ జయ కృష్ణ కృష్ణ రుక్మిణీనాథ కృష్ణ సత్యభామనాథుడు కృష్ణ" అంటూ డాన్సులు వేస్తూ ఉన్నారు. ఇంతలో రవలి శ్రావణి దగ్గరకొచ్చి "శ్రావణీనాథుడు కృష్ణ" అంటూ వాళ్ళ వదిన గారి బుగ్గల్లో ఒక చిన్న చిటిక వేసింది. ఆడపడుచు అందంగా కృష్ణవర్మ నవ్వుతూనే ఉన్నాడు. నిజంగా రవలి ఎంత మంచమ్మాయి. "కృష్ణ కృష్ణ రుక్మిణి భర్త కృష్ణ, కృష్ణ శ్రావణి భర్త కృష్ణ" అంటూ ధరణి, గీతిక ఇద్దరూ పాటలు పాడారు.
శ్రావణి అందంగా భర్త వైపు చూసి సిగ్గుపడి అలాగే ఉండిపోయింది. "అమ్మా మరదలా, మా పెళ్ళికి ఎంత అల్లాడించావు. ఇప్పుడు ఏమీ ఎరగని బుద్ధిమంతురాల్లాగా ముఖం పెట్టుకొనున్నారు." రవివర్మ నవ్వుతూ, "ఏముంటదన్నయ్య, అసలేమీ తెలీదు బుజ్జి బంగారానికి" అంటూ నవ్వేశాడు దేవ. "ఇటువంటి కూతురు కావాలి అనిపిస్తుంది నాకైతే" అన్నారు అంబిక గారు. అవును, మొట్టమొదటిగా గీతికను చూడాలని వచ్చిన విశ్వనాథ్ గారు, అంబికా దంపతులకు శ్రావణి బాగా నచ్చింది. ఒక కూతురుంటే ఇలా ఉండాలి అనుకున్నారు. అలా అందరూ సంతోషంగా, ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కృష్ణవర్మ గారు దుర్గమ్మ దగ్గరకొచ్చి, "అమ్మమ్మ, తాతగారిలో చాలా మార్పొచ్చింది. ఇది చాలా మంచి మార్పుగా మారుతుంది అని నాకు ఖచ్చితంగా తెలుసు" అంటూ ఆనందంగా నవ్వుతూ చెప్పారు కృష్ణవర్మ. "కృష్ణ, నిజంగా భగవంతుని స్వరూపం నువ్వు. చిన్నవాడివైపోయావు. ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చిన బాధను నువ్వే తీసేశావు కృష్ణ" అంటూ ఆప్యాయంగా మనవడి తల నిమురుతూ ఆనందంగా చూసింది దుర్గమ్మ గారు. "అమ్మమ్మ" అంటూ దుర్గమ్మ గారి కళ్ళలోకి చూస్తూ ఆనందపడిపోయాడు కృష్ణవర్మ. "ఆడపిల్లలు అల్లరి చేస్తుంటే ఎందుకు తగ్గుతున్నారు కృష్ణ? వాళ్ళనొక ఆట ఆడించాలి" అంటూ రెచ్చగొట్టారు దుర్గమ్మ గారు సైలెంట్‌గా. "అదే అమ్మమ్మ నేను చెబుతున్నాను" అన్నాడు రవివర్మ నవ్వుతూ. "వచ్చి ఓకే డన్" అన్నాడు దేవ. శ్రావణి కృష్ణవర్మ వైపు కోపంగా చూస్తూ ఉంది. "బుద్ధిగా ఉన్న కృష్ణవర్మను అందరినీ రెచ్చగొట్టింది నానమ్మ" అంటూ శ్రావణి దుర్గమ్మ గారి గొంతు పట్టుకుంది వెళ్ళి. "ఒసేయ్, నీ పెళ్ళయిపోయింది కదూ, ఇక నాతో పనేంటి అని చంపేస్తున్నావా" అన్నారు దుర్గమ్మ గారు. ధనుంజయ్ గారు ఒక్కసారిగా నవ్వేశారు. "నానమ్మ, తాతగారు నవ్వేశారంటూ పెద్దగా అరిచింది శ్రావణి. దుర్గమ్మ గారు ఆనందంగా భర్త వైపు చూశారు. ధనుంజయ్ గారు నవ్వుతూనే ఉన్నారు. చూస్తున్నారా అని గమనిస్తే కృష్ణవర్మ, దేవ, రవివర్మ వాళ్ళ వైపు చూసి నవ్వుతున్నారు. ధనుంజయ్ గారు, గోపికలుగా వచ్చిన అమ్మాయిలు ఒకవైపు శ్రావణి స్నేహితులు మరొక వైపు ఉంటే ఫోటోలు దిగాలి అనుకుంటున్నారు నాతో అంటూ నవ్వుతూ అడిగాడు. "మీకు అభ్యంతరం లేకపోతే మేము కూడా మీతో దిగుతాము" అన్నారు రవివర్మ, దేవ. "ఏమైంది మీకు?" అన్నది ధరణి అక్కడే నిలబడి. "ఇదంతా నానమ్మ చేసిన అల్లరి" అన్నది గీతిక నవ్వుతూ. రవివర్మ అమ్మాయిల మధ్య ఉండి ఫోజ్ ఇస్తుంటే అమ్మాయిలు పారిపోయారు. దేవ వారి పక్కన నిలబడకుండానే వెళ్ళిపోయారు అమ్మాయిలు. "అన్నయ్య మనల్ని చూస్తుంటే హీరోలుగా అనిపించలేదా వీళ్ళకి" అంటూ నవ్వాడు దేవ. కృష్ణవర్మ నవ్వుతూ, "గోపికలు నాతోనే ఫోటోలు దిగుతారు" అన్నాడు శ్రావణి వైపు చూసి నవ్వుతూ. శ్రావణి, "తాతగారు నవ్వారు" అన్న సంతోషంలో దుర్గమ్మ గారితో ఉన్నది. "రండి కృష్ణ, ఫోటోలు దిగుదాం" అంటూ అమ్మాయిలు అల్లరి చేస్తుంటే, "అయ్య బాబోయ్" అంటూ పరిగెత్తాడు కృష్ణవర్మ. ఆ వెనకే, "పట్టుకోండి కృష్ణవర్మను" అంటూ రవివర్మ, దేవ, మురళి, రాజా పరిగెత్తుతుంటే వారి వెనక అమ్మాయిలందరూ అనుసరించారు. చక్కటి దృశ్యాలను వీడియో తీస్తున్నారు వీడియోగ్రాఫర్స్. "కృష్ణవర్మ" అంటూ పిలిచారు దుర్గమ్మ గారు. అంతటి గోలలో కూడా దుర్గమ్మ గారి పిలుపుకి వెనక్కి తిరిగొచ్చాడు కృష్ణవర్మ. "ఏమిటమ్మమ్మా" అన్నారు కృష్ణవర్మ. "తాతగారు నవ్వుతున్నారు చూడండి" అన్నది శ్రావణి. ధనుంజయ్ గారి వైపు చూసిన కృష్ణవర్మ వెంటనే హార్ట్ బీట్, బీపీ అన్నీ చెక్ చేశాడు. మత్తింజెక్షన్ ఇచ్చాడు. కృష్ణవర్మ నవ్వుతున్నారుగా. "కృష్ణ, ఎందుకు మత్తింజెక్షన్ ఇచ్చావు" అన్నారు దుర్గమ్మ గారు బాధగా. "లేదమ్మమ్మ, ఒకసారి అలా వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. వయసును బట్టి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న తేడా ఒక్కసారిగా వేరే రకంగా మారకూడదు. డాక్టర్ గారిని నేను పిలిపిస్తాను ఇక్కడికే. ఆయన వచ్చిన తర్వాత హాస్పిటల్‌కెళ్దాం ఒకసారి. పెద్ద డాక్టర్ల సలహాలు చాలా అవసరం. ఇటువంటి తీవ్రంగా ఒకే పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మత్తింజెక్షన్ చెయ్యమని డాక్టర్ గారు నాకు మెసేజ్ చేశారు. అందుకనే చేశానమ్మా" అంటూ కృష్ణవర్మ వైపు అలాగే చూసి, "పర్వాలేదా కృష్ణ" అన్నారు దుర్గమ్మ గారు కన్నీళ్లతో. ఈ వయసులో కూడా భర్త క్షేమం కోసం అల్లాడిపోతున్న దుర్గమ్మ గారి కళ్ళల్లో నీళ్లు చూసి చలించిపోయాడు కృష్ణవర్మ. నిజానికి మంచి వయసులో తెల్లదొరల పాలిట సింహ స్వప్నంలా నిలిచిన ఆయనకు వేయకూడని శిక్షలు విధించి ఆయన మతి చలించేలా చేశారు వాళ్ళు. అది ఏమీ తెలియక తన భర్త కోసం ఎదురు చూస్తూ బిడ్డలను ఫ్యాక్టరీని ఒక లైన్‌కి తీసుకొచ్చి సంసారాన్ని ఇంత పెంపొందించిన దుర్గమ్మ గారు భర్త వల్ల కనీసం ఏ సుఖము కూడా అనుభవించని ఆమె తన భర్త ప్రాణాల కోసం ఎంతో బాధపడుతున్నారు. ఇది కాదా ఏడడుగుల బంధానికున్న విలువ అనుకున్న కృష్ణవర్మ మనసులో ఒక అద్భుతమైన అందమైన భావం అల్లుకుంది. శ్రావణి వైపు చూశాడు.
శ్రావణి కృష్ణవర్మ వైపు అలాగే చూస్తుంది. ఆ కళ్ళల్లో భక్తిభావం కనిపించింది. చిత్రంగా చూస్తున్న భార్య వైపు చూసి, ఏమిటి ఆ కళ్ళల్లో భావానికి అర్థం అనుకున్నాడు కృష్ణ. దుర్గమ్మ గారి మనసు మార్చడానికి, అమ్మమ్మ శ్రావణి వైపు చూడండి, నా వైపు అలా చూస్తూ ఉందేమిటి? శ్రావణి అని చిన్నగా ఆమెకు చెప్పాడు కృష్ణవర్మ. దుర్గమ్మ గారు శ్రావణి ముఖం వైపు చూసి, భర్తను భగవంతుడిగా భావించిన భార్య కళ్ళల్లోని చక్కటి అర్థాన్ని చూస్తున్నాను కృష్ణ, శ్రావణి కళ్ళల్లో అంటున్న దుర్గమ్మ గారి మాటలకు పొంగిపోయాడు కృష్ణవర్మ. భార్యాభర్తల మధ్యలో భక్తి ఏమిటమ్మమ్మా అన్నాడు కృష్ణవర్మ. మంచి ప్రశ్న వేశావు కృష్ణవర్మ అంటున్న దుర్గమ్మ గారి మాటలకు అందరూ అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు ఇప్పటి వాళ్లకు చాలా మందికి ఈ విషయం తెలీదు. మా కాలంలో భర్తని భగవంతుడు లాగానే చూసేవాళ్ళం. అలా భక్తిగా చూసినప్పుడు ప్రేమగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది అమ్మమ్మ అన్నాడు రవివర్మ. అదే సాధ్యము, అసాధ్యం కాదు అన్నారు దుర్గమ్మ గారు. పెద్ద జంటలు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు దుర్గమ్మ గారి వైపు. భక్తి భావం అంటే ఫోటో పెట్టి పూజ చేసి దండ వేసి హారతి ఇవ్వడం భక్తి అనుకుంటున్నారు కదూ? కాదు. భక్తి అంటే అది ఒక గొప్ప అర్థవంతమైన మాట. ఎప్పుడైతే జీలకర్ర బెల్లం శిరస్సును ధరించి అమ్మాయి కొంగుముడులు వేసుకొని భర్తతో 7 అడుగులు నడిచి అగ్ని చుట్టూ తిరిగిన అమ్మాయి మనసులో సరైన భక్తిభావం ఉన్నప్పుడే ఆ అమ్మాయి నమ్మకంతో భర్తతో జీవితకాలం ప్రయాణించడానికి నడిచి వెళ్ళగలుగుతుంది. ఆ నమ్మకం భక్తిలోనిదే కదూ. మనస, వాచ, కర్మన అప్పటి వరకు ఎంతో సిగ్గుపడిన అమ్మాయి తన శరీరాన్ని భర్తకు అప్పగించడంలో పొందిన ఆనందం, నమ్మకం అన్నీ కూడా భక్తి భావంలో ఉన్నవే. అంతేకాదు, తను వెళ్ళిన కుటుంబం కాస్త స్తోమత లేని కుటుంబం అయినా కూడా అన్నీ సర్దుకొని అందరికీ అన్నీ వడ్డించి తాను కూడా భోజనం చేసినట్లు నటించే అమ్మాయికి ఆనాటి రోజుల్లో ప్రేమతో కూడిన ఆ భక్తి భావం, ఆ భావం భర్త మీద ఉండబట్టే ఆడదెన్ని బాధలైనా భరిస్తుంది. అతను క్షేమం కోసం ఎన్నో వ్రతాలు చేయగలుగుతుంది. తను చాలా కష్టపడుతూ ఆ భర్త మీద భక్తి భావంతోనే తన కడుపున ఒక బిడ్డను మోసి, ఆ బిడ్డ ఉదయించిన తర్వాత తన కోసం హైరానా పడ్డ వారందరినీ మరచి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తన భర్త చూడాలి తన బిడ్డను అన్న కోరిక ఆమెలో మొదటిగా కలుగుతుంది. అదే భక్తిభావం. అలా తల్లి అయిన భార్య భర్తపై చూపించే భక్తిభావం, ప్రేమ భావం అన్నీ చూస్తుంటేనే పిల్లలకు తండ్రి మీద గౌరవం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరి గౌరవం భార్య వలన భర్తకు కలుగుతుంది. అలాగే భార్యకు విలువ కూడా ఆ భర్త వల్లే వస్తుంది. నమ్మకంతో కూడిన ప్రేమతో వేసిన 7 అడుగుల బంధానికి అసలైన అర్థం ఆలుమగల దాంపత్య బంధం. ఇంట్లో భర్తకు ఆమె ఇచ్చే గౌరవం వల్ల పెరిగే పిల్లలకు తండ్రి పట్ల భయం ఉంటూ ఆ ఇల్లు ఒక భయంలో శ్రద్ధ, భక్తి, క్రమశిక్షణతో నడుస్తుంది. అంతేకాని నేటి కాలంలో భార్యాభర్తలు ఒకరినొకరు చులకన చేసుకుంటూ ఒకరి మీద ఒకరు అనవసరమైన విషయాలు చెప్పుకుంటూ పిల్లల ముందు భార్యాభర్తలిద్దరూ చిన్నతనమైతే వారిరువురు మాటకు విలువ ఏముంటుంది? సరిగ్గా గమనిస్తే భార్యాభర్తలు తమ పాత్రలకు విలువను తామే ముందు ఇచ్చుకొని ఒకరి పట్ల ఒకరు అనురాగంతో మెలుగుతూ కుటుంబ బరువు బాధ్యతలు మోయవలసిన భర్తను భక్తి భావంతో చూడడం వలన ఇల్లు బాగుపడుతుంది తప్ప చెడిపోదు. అలా బాగుపడే విషయాలు మనం ఎన్నో చూసాము. జరిగిపోయిన కాలంలో పెద్దవాళ్ళ సంసార బంధాల విజయాలను మనం ఎన్నో చూసాము. ఎప్పుడైనా భార్య భర్త ఇరువురు కూడా ఒకరికొకరు విలువ ఇచ్చుకుంటేనే వారి చుట్టూ ఉన్న ప్రపంచం సరిగ్గా క్రమశిక్షణతో అడుగులు వేస్తుంది. వారేడడుగుల బంధం 7 జన్మలు కలిసి ఉండేలా ఉంటే, ఆ పవిత్ర బంధానికి ఉన్న విలువతో నడిచే వారి సంతతి సరైన దారిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేటి కాలంలో పిల్లల ముందు గొడవలు పడుతూ, తమను చులకన చేసుకుంటూ, తద్వారా కుటుంబంలోని పెద్దలు తమ విలువను పోగొట్టుకొని సంసారాలను కూలదోచుకుంటున్న చరిత్రలు ఎన్నో మన కళ్ళ ముందు చూస్తున్నాము. అందుకే 7 అడుగుల బంధానికి ఉన్న విలువలు పెంచుకుంటూ తమ సంసార జీవితంలో ఏ గ్రహణ నీడలు పడకుండా జాగ్రత్తగా కుటుంబాలను రక్షించుకునే బాధ్యత భార్యాభర్తలదే. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. కొంచెం ఫీవర్ వచ్చి వీడియోస్ పెట్టలేదు. డైలీ వస్తాయి. తప్పకుండా చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.